Audio Jungle. మండలం పట్టపాలకు సంబంధించినటువంటి పెద్ద కాపులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు సిద్ధాంతాలను పెంచి జాయిన్ అయినటువంటి కొత్తగా చేరినటువంటి వాళ్ళకి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఆయన ఆశయాల పట్ల మీరు ఆకర్షితులై రాబోయే కాలంలో జనసేన తెలుగుదేశం బీజేపీ కూటమి ఏదైతే ఉందో ఆ కూటమికి మీ సహాయ సహకారాలు పూర్తిగా అందించి తద్వారా కొత్త ప్రభుత్వ ఏర్పాట్లు మీరు కూడా భాగస్వాములు కావాలని తర్వాత మీరందరూ కూడా మీకున్నటువంటి ఇబ్బందులు స్థానిక ఎమ్మెల్యేల గారితో మనం అడ్డుపడులు చేయించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏదైతే ఈరోజు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు నామినేషన్ వేయబోతున్నారు. అయితే ఆయన ధైర్యవంతం కూడా ఏంటంటే తనను గెలిపించబోయేది మత్స్యకారులు అని చెప్పి ఆయన ధైర్యంగా చెప్పుకుంటున్నారు. ఏంటంటే వాళ్ళు నీతి నిజాయితీలకు మారిపోయారు. గత ప్రభుత్వం ఏం చేస్తుందంటే మత్స్యకారులకు అనేక హామీలు ఇచ్చి వాటన్నిటిని కూడా తుంగలో దొక్కినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ తర్వాత వచ్చేసి ఈయన పవన్ కళ్యాణ్ గారు మీకు తెలుసు మత్స్యకారులు గత విశాఖపట్నంలో షిప్పింగ్ హార్బర్ లో బోట్లన్నీ తగలబడిపోతే ప్రభుత్వం కూడా వాళ్ళ గురించి పట్టించుకోకుండా ఎటువంటి అవకాశాలు కానీ వాళ్ళు కనీసం వాళ్ళు ఇన్ని బోట్లు కాలిపోయిన వాళ్ళకి ఏదైనా సహాయం చేద్దామని ఆలోచన కూడా రాకపోతే పవన్ కళ్యాణ్ గారు తన సొంత నిధుల నుంచి ఒక్కొక్క బోటుకి తన సొంత డబ్బులు 50,000 రూపాయల కాడికి ఇచ్చి ఆయన వాళ్ళని ఆదుకోవడం. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు మత్స్యకారులకి రాబోయేటువంటి ప్రభుత్వంలో కొత్త ప్రభుత్వంలో ఒక ప్రత్యేక నిధులను ఏర్పాటు చేస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఆయన ఏదైనా ఒక మాట చెప్పారంటే మీరు ఎంత నీతి నిజాయితీలుగా మాట అంటే మీరు పడరనే సంగతి అందరికీ తెలుసు. ఆయన కూడా ఏంటంటే అంతే నీతి నిజాయితీలుగా వాళ్ళు మాట నమ్మినప్పుడు వాళ్ళకి చేయకపోతే మళ్ళీ కుదరదని కూడా ప్రత్యేక నిధిని ఏర్పాటు చేస్తామని కూడా చెప్పారు. అదేవిధంగా జట్టీలు నిర్మిస్తానని గత ప్రభుత్వం కూడా హామీ ఇచ్చింది, దాన్ని వదిలేసింది. ఇప్పుడు జట్టీలు నిర్మిస్తానని చెప్పి మొన్న కాకినాడ మీటింగ్ లో కూడా చెప్పడం జరిగింది. అది కూడా మత్స్యకారుల యొక్క సోదరులకి మంచి చేయాలన్నటువంటి ఉద్దేశం. అదేవిధంగా మనకి మన బాధాకరమైన విషయం ఏంటంటే దాదాపు ఆంధ్రప్రదేశ్లో 900 కిలోమీటర్లు మనకు కోస్టల్ బెల్ట్ ఉంటే ఇంత మత్స్య సంపద ఉండి కూడా ఇంత ఫిషింగ్ చేస్తున్నా కానీ వీళ్ళు ఎప్పుడు చూసినా కానీ వెనుకబడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ఈసారి రాబోయే ప్రభుత్వంలో ప్రత్యేక నిధులు ఏర్పాటు చేసి ఈ యొక్క మత్స్య సంపద ఇంతున్నా కానీ మత్స్యకారుల యొక్క జీవన ప్రమాణాలు కూడా మారే విధంగా పవన్ కళ్యాణ్ గారు ప్రయత్నం చేస్తానని చెప్పారు. అది ఈ కారణం ఏంటంటే పిఠాపురంలో ఉన్నటువంటి వాళ్ళు 35,000 ఓట్లు ఉన్నాయి. మీ 35,000 ఓట్ల వాళ్ళు ఏం చెప్తున్నారంటే మీరు ఒక్కసారి గెలవాలి, మా సహకారంతో మీరు గెలుస్తారు, మీరు గెలవండి, తర్వాత మాకు అవకాశాలు ఇవ్వండి అని చెప్పిండ్రు. ఆయన చెప్పినటువంటి విషయాలు ఏంటంటే ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటానని చెప్పారు. మీకు రాబోయే కాలంలో మీరందరూ కూడా ఒకే మాట మీద 3 పార్టీలైనటువంటి జనసేన తెలుగుదేశం బీజేపీ కూటమికి మీరందరూ సహాయ సహకారాలు అందించండి, ఆయన కూటమిని గెలిపించండి. ఆ తర్వాత ముఖ్యమంత్రి ప్రభుత్వం ఏర్పడ్డాక పవన్ కళ్యాణ్ కూడా ఒక మంచి శాఖలోకి కానీ ఏదో ప్రభుత్వం ఏర్పాటులో ఒక తనదైన బలమైన ముద్ర ఉంటుంది కాబట్టి దాని ఆధారంగా మత్స్యకారులకు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట నిలబెట్టుకునే క్రమం చేస్తారని చెప్పి మనం అందరూ ఆశిస్తూ రాబోయే టైంలో కూటమికి సహాయ సహకారాలు అందిస్తారని తెలియజేస్తున్నాం.